ఇప్పుడు మనం ప్రస్తుత జన్మతో విసుగు చెందే స్థితికి చేరాం. అసలు మన అస్తిత్వపు పరిశుద్ధ ఆనంద స్థితిని గురించిన జ్ఞాపకం కూడా మనకు లేదు. ఎందుకంటే ఆ విధమైన అస్తిత్వానికి అలవాటు పడిపోయాం. అంతేగాక ఆ మూల స్థితిని గురించిన జ్ఞాపకం కొంచెం కూడా లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత స్థితి నుండి బయటపడాలంటే మనం మన స్వగృహానికి తిరిగి చేరుకోవాలి. మనల్ని బంధించి ఉన్న పొరలను తొలగించుకుంటూ తిరిగి వెళ్ళటానికి మార్గం కనుగొనడం అంత సులభం కాకపోవచ్చు. కానీ ఆ అనంతతత్వపు మూలంతో సంబంధం ఏర్పరచుకొని తనలో ఉన్న అత్యున్నత చేతనను ప్రాణాహుతి ద్వారా మనలో ప్రవేశపెట్టి మన బంధనాల చిక్కుముడులను విడదీయగల మార్గదర్శకుని సహాయం వలన ఇది సాధ్యమవుతుంది. ప్రాణాహుతి ప్రసారపు మొట్టమొదటిది ఇంచుమించు తక్షణ ప్రభావం శాంతి ప్రశాంతతల అనుభవం. ధ్యానంలో కలిగిన ఈ అనుభవాన్ని మాటలతో వర్ణించలేం. మనం మరల చేరవలసిన ఆ మూల స్థితిని మనకు మెల్లమెల్లగా జ్ఞాపకం చేస్తుంది. పదే పదే కలుగుతున్న ఈ అనుభవం మన స్వగృహపు జ్ఞాపకాన్ని బలపరిచి మన ప్రస్తుత బంధనాలను విడదీస్తుంది. ప్రాణాహుతి ప్రసారం ఈ జ్ఞాపకపు లోలోతులలోనికి తీసుకుని వెళ్లే కొలది మూలం వైపు మన యాత్ర దృఢంగా స్థిరపడుతుంది. అలాంటి అనుభవం మీ అందరికీ కలగాలనేదే నా కోరిక. పరమాత్మ కృప ఈ లోకంలోనికి ప్రసరించి మానవులందరికీ శాంతి భద్రతలను ప్రసాదించుగాక.